రాష్ట్రం ఇమేజ్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అప్రతిష్ట పాల్చేయాలని విపక్షం చూస్తోందని విమర్శించారు ఏపీ సీఎం చంద్రబాబు. 2.5 ఏళ్లుగా నిర్వహించిన కార్యక్రమాల్లో మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు తనకి సంతృప్తినిచ్చిందని చెప్పారు చంద్రబాబు. నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ పెడితే దాన్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చారు. ఎంత దుర్మార్గం అంటే దాన్ని చూసిన తర్వాత ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళ చరిత్ర అవినీతి, వీళ్ళు చేసే పనులు నేరాలు. ఈ అవినీతిలో, ఈ నేరాల్లో రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతీయాలని వీళ్ళకి అధికారం ఉన్నప్పుడు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతీశారు. ఆంధ్రప్రదేశ్ అంటే నేను చెప్పాను, నేను దావోసు పోతే ఒక ఆయన అడిగాడు, మీ వాళ్ళు ఆంటర్ప్రెన్యూర్స్ కాదు ఆంధ్రప్రెన్యూర్స్, మీ వాళ్ళు పేరేది పెట్టేశారు, మీకు మిమ్మల్ని చూస్తే అందరికీ భయం, ఎక్కడ మోసాలు చేస్తారని. చాలామంది జైలుకు పోయారు, మీరు సమాధానం చెప్తారని అడిగితే కాదు, అది గత చరిత్ర, అది కాంగ్రెస్ పీరియడ్లో అంత అన్ని దగ్గర జరిగింది, మా దగ్గర కూడా జరిగింది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని నేను డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రతి వారం ఫ్రైడే కోర్టుకు పోతూ వేరే వాళ్ళపైన బురద జల్లే కార్యక్రమం చేయడం. మనం ఇలాంటి పవిత్రమైన భావంతో రాష్ట్రాన్ని ప్రమోట్ చేయాలి, అమరావతిని ప్రమోట్ చేయాలి, ఎక్కడికక్కడ పెట్టుబడులు రావాలి, బ్రాండ్ ఇమేజ్ పెంచాలని మనం ప్రయత్నం చేస్తే ఎక్కడికక్కడ నేరాలు చేయాలి, అడ్డం పడాలి, ఇక్కడ ఏదో జరిగిపోతుందని బయట ప్రపంచానికి ఒక ఇంప్రెషన్ ఇవ్వాలి, ఎవరు పెట్టుబడులు పెట్టకుండా అడ్డుపడాలనే ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి, యువత ఆలోచించాలి, అదే మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ స్థాయి వ్యక్తులు సదస్సుకు వచ్చినప్పుడు గొడవ చేయడానికి అనుమతిస్తామా అని ప్రశ్నించారు సీఎం. ఒక మంచి ఉద్దేశంతో నిర్వహించిన సదస్సుని విచ్ఛిన్నం చేయడానికి ఎలా ఒప్పుకుంటామని ప్రశ్నించారు. రోజాని సదస్సుకి రానివ్వకపోవడంపై అడిగిన ప్రశ్నకి సమాధానంగా ముఖ్యమంత్రి ఈ విధంగా బదులిచ్చారు. ఏం చెప్పారు? మేము వచ్చి గొడవ చేస్తా అన్నారు. చేస్తానంటే అనిస్తారా? అడుగుతాను నేను ఎవరన్నా. అంటే ఒక వ్యక్తి పోతే ఏం చెప్పారు? మేము వచ్చి కడిగేయాలనుకున్నాం. ఈజ్ ఇట్ ది అకేషన్? అంటే ఇక్కడ పెట్టుకునింది గొడవ చేయడానికి పెట్టుకొని అందరిలో వాళ్ళ ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మేము వచ్చి గొడవ చేస్తామని వీళ్ళే చెప్తా ఉంటే పోలీసులకు ఆ ఇన్ఫర్మేషన్ ట్యాగ్ చేయరా? చెప్పాలన్నా ఒకరిదానికి. ప్రవర్తించిన విధానాలు కూడా మీరు చూశారు కదా వీళ్ళు. ఈజ్ ఇట్ ది వే? ఈజ్ ఇట్ డిగ్నిఫైడ్ వే? ఎవరైనా ఉంటే మీరు డెమోక్రటిక్గా మీరు ఏమైనా చేసుకోండి. చట్టాన్ని మా చేతులు తీసుకుంటాం, వైలెన్స్ చేస్తాం, తిడతాం, బండబూతులు తిడతాం, వచ్చి రసాబసా చేస్తాం అంటే ఎవరు వదిలిపెడతారండి? పోలీసులు మాత్రం వదిలిపెడతారు. పోలీసులు ఒకవేళ కానీ వస్తే నేను వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి కదా. మళ్ళీ అవాంఛనీయ సంఘటన జరిగితే డెఫినెట్గా పోలీసులపై నేను యాక్షన్ తీసుకోవాలి. ఐ కెనాట్ లీవ్ దెమ్. దెన్ నేచురల్లీ దే విల్ టేక్ ఆల్ ప్రికాషన్స్. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్.